హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈసారి మా సంక్రాంతి మేము ఎలా జరుపుకున్నామో చూడాలంటే ఫుల్ లెంత్ స్కిప్ చేయకుండా చూసేయండి. చూసిద్దామా మరి? చలో. ఎందుకు మా బాగుంది కానీ బాగుందిలే. నువ్వు వీడియో దిక్కు చూడు ముందు. నేను అదేందమ్మా మారుమూల పల్లి ముగ్గులు వేసుకొని కష్టపడి ముగ్గులు నేర్చుకుని ముగ్గులు వేసేస్తున్నా అని వీడియో పెడతాం. వాయిస్ ఓవర్ ఇయ్యనక్కర్లే, పెద్దం ఇచ్చి. రాత్రి 12 అయింది ఫ్రెండ్స్. మేము ఆ ముగ్గులు వేచ్చా అంటే మా అమ్మ వచ్చి నా మీద సారాకాలు పడతాను, అట్టేచ్చాను ఇట్టేచ్చాను అని చెప్పి. ఇంకా ఆ తర్వాత సంక్రాంతి రోజు సంబరాలు మొదలైపోయినాయి ఫ్రెండ్స్. చూసేద్దామా మరి? ఇక మా ఇంట్లో సంక్రాంతి అంటే కనుక పొద్దున్నే పూజతో మొదలవుతుంది ఫ్రెండ్స్. మేమైతే కనుక పళ్ళెం వేసుకుంటాం దేవుడికి. ఇట చిత్రాన్నము, తెల్లన్నము, పాయసము, తాలింపులు అన్నీ చేసుకొని దేవుడికి పెట్టుకొని పెద్దలకి బట్టలు పెట్టుకుంటాము. పెద్దలంటే మా నాన్న వాళ్ళ నాన్న, మా తాతయ్యకి అంటే మా అత్తకి బట్టలు పెట్టుకొని వాళ్ళని పిలుచాం ఫ్రెండ్స్. బట్టలు తీసుకొని తినేసి పోండి అని చెప్పేసి ఇట ఒక్కొక్కరము వెళ్ళి నీళ్ళు పోసి సాంబ్రాన్ని వేసి మొక్కుకుంటాం అన్నమాట. ఇక మా ఇంట్లో పూజ అయితే మా నాన్నదే చేస్తాడు మొత్తం అంతా. ఎట్లా ఏంటి అని పూలు పెట్టుకోవడం, దేవుడికి అన్నీ చేయడము. ఇక ఆ తర్వాత అన్నీ అక్కడ పెట్టిన తర్వాత 5 నిమిషాలు బయటికి వస్తాం ఫ్రెండ్స్. వాళ్ళు వచ్చి తినిపోతారు అని చెప్పి నమ్ముతాం అన్నమాట. ఇక ఇక్కడైతే కనుక మా నాయనమ్మకు కూడా టెంకాయ కొట్టి మొక్కుకుంటున్నాం అనమాట ఒక్కొక్కరము. ఈ 5 నిమిషాల్లో అందరం ఒక చోట ఉండడము అంటే మేము సంవత్సరంలో అందరము ఒకే టైంలో ఒకే దగ్గర ఉండడం కూడా తక్కువ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకరు హాస్టళ్ళల్లో ఉంటారు, ఒకరు అక్కడ, ఒకరు ఇక్కడ, నేనేమో అమెరికాలో ఉంటాము. ఇట ఈసారి హన్విక్ తోటి మా ఆయనతోటి అందరం కలిసి ఒకే ప్లేస్లో కూర్చొని ఉండడం అంటే చాలా బాగా అనిపించింది. అందరం మాటలు చెప్పుకుంటా, కబుర్లు చెప్పుకుంటూ ఉంటాము. ఇంకా తర్వాత మా నాయనమ్మకు కూడా ఇంకా మా నాయన టెంకాయ కొట్టేసినాడు. ఇంకా మొక్కుకొని ఇంకా లోపలికి పోతామన్నమాట తినడానికి. అందరము కలిసి ఒక దగ్గర తినడం అంటే సంవత్సరంలో ఒక్కసారి అంటే ఈ సంక్రాంతి రోజే కుదురుతుందండి మా ఇంట్లో కనుక. ఇది చూడండి, అందరం ఇట్లా ఇచ్చరాకుల్లో చేపలు వేసుకొని కింద కూర్చొని భోజనాలు వడ్డించుకొని తింటే చాలా బాగుంటుంది కదా. నాకైతే ఈ సంవత్సరం అంతా ఒక్కసారిగా హ్యాపీనెస్ అంతా ఈ సంక్రాంతిలోనే అనిపిస్తుంది. మేమందరం ఇట్లా కూర్చొని తింటూ మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకోవడం. ఇవన్నీ మా అమ్మ చేసిన వంటలండి. చిత్రాన్నము, తాలింపు, పప్పు, రసము, సాంబారు, ఇంకేమంటారు పాయసం చేసింది. ఇంగిట కూర్చొని తిందాం రండి. మీరు కూడా మీ సంక్రాంతి ఎట్ట జరుపుకున్నారో కమెంట్ చేసి చెప్పండి. మేమైతే ఇట్ట జరుపుకున్నాం ఫ్రెండ్స్. అందరు మీరు కూడా వచ్చి కూర్చొని తినేయండి మాతో పాటి. కాసేపట్ట తిని పడుకొని ఇంకా లేచి మేము మా నాయన పైర్లు చూపించాపా అండి మీకు అని చెప్పి తొడకపోతున్నాడు ఫ్రెండ్స్. ఎక్కడ అంటే కనుక ఇది వాటర్ గండి అనమాట. మా ఊరు దగ్గర నుంచి ఒక అర్ధగంట పడుతుంది. వాటర్ గండికి వెళ్తున్నాము. ఆ వాటర్ గండికి వెళ్ళేటప్పుడు దారిలో ఈ పొలాలు అవి చూద్దాం రాండి ఫ్రెండ్స్. ఎంత బాగుందో ఈ ప్లేస్ అయితే కనుక. మీరు ఎప్పుడైనా పోయినారా ఫ్రెండ్స్ ఈ వాటర్ గండికి? పోయింటే కనుక కమెంట్ చేసి చెప్పండి. నాకైతే కనుక ఈ పైర్లు ఇవన్నీ చూస్తా అంటే షేన్లు అవన్నీ భలే అనిపించినాయి. ఇది ఫస్ట్ టైం ఏం కాదు ఫ్రెండ్స్. నేను ఒకసారి కార్తీక మాసంలో పోయినా మా అమ్మతో పాటి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మా నాయన దొడకబోతున్నాడు. పోయి చూసేద్దామా ఎట్టుంది ఏంటి అనేసి. ఎప్పుడు నుంచి ముందుతారా నువ్వు ఎట్లా? హన్వి హన్వి ఎక్కడికి వచ్చా?
ఇది గండి పక్కనే పెన్నా నది ఫ్రెండ్స్. ఈ పెన్నా నదిలో నీళ్ళు అవి బాగుంటాయి, పోదాం రాండి అని చెప్పి తొడుకొచ్చినాడు మా నాయన. చూద్దాం రాండి అనేది కూడా ఎట్టుందో. ఇంక ఈసారి ఫెస్టివల్ ఏంటంటే స్పెషల్, మా నాయన ఎప్పుడు వైట్ అండ్ వైట్లో ఉంటాడు అనుకుంటే మా ఆయన కూడా వైట్ అండ్ వైట్లోకి చేంజ్ చేసినామన్నమాట. బాగుంది కదా ఫ్రెండ్స్, ఎట్లుందో కమెంట్ చేసి చెప్పండి. మా ఆయనకి బాగా మ్యాచ్ అయింది అనిపించింది నాకైతే కనుక. ఇక ఈ నది ఎట్టుందో చూసేద్దామా మరి. పోతున్నాం చూడండి అందరం సైన్యం కదిలి ఒక్కసారిగా. ఇక హన్విక్ని ఏం చేస్తాడో చూడండి మా నాయన. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం పెన్నా నదిలో. ఈ నీళ్ళు కొన్ని ఉన్నా కూడా చాలా తెల్లగా నీట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. పిల్లోని అటు నీళ్ళలో వదిలినారని మళ్ళీ కమెంట్ పెట్టకండి ఫ్రెండ్స్. మేము ఏంటంటే పిల్లాడిని ఇంకా అందరం పట్టుకొని ఉన్నాము, 5-6 మంది కాదు 7-8 మంది ఉన్నాము ఒకేసారి. వాడిని ఎంజాయ్ చేయించాలని చెప్పి ఫస్ట్ ముఖ్యంగా మా నాయన తొడకరాడము. నీళ్ళు అయితే చాలా ఫ్రెష్గా క్లీన్గా కూడా ఉన్నాయన్నమాట. పొయ్యే నీళ్ళు కాబట్టి ఎప్పుడు తేటగా ఉంటాయని చెప్పి అన్నాడు మా నాయన అడిగితే కనుక. ఇటందరం చాలాసేపు నీళ్ళల్లో ఆడుకొని వాడిని ఆడిపించుకుంటా ముందుకు పోతా ఉన్నాము. ఇంకా ఎట్లుంది ఏంటి ఈ ప్లేస్ చూద్దామని చెప్పేసి. అమ్మ వాడికి వాటర్ అంటే అసలు ఇష్టం ఉండేది కాదు, అట్లాంటిది. వాడు ఆడుకుంటున్నాడు కదా, మామూలుగా ఆడు బీచ్లు చల్లగా ఉంటాయి. అట్ట నీళ్ళల్లో కాసేపు ఆడిన తర్వాత ఇక్కడ కొండ ఉంటే కొండ మీదకి ఎక్కినారు ఒక్కొక్కరు చిన్నంగా. మా నాయన వీడు కూడా పోతున్నారు, మా ఆయన ఎక్కినాడని చెప్పి. అది చూడండి కొండ మీదకి ఎక్కినారు ఆడుకోవడానికి, కింద సరిపోవట్లేదని చెప్పేసి. ఇంకట్ట చూడండి ఎంత బాగుందో ఈ పెన్నా నది దగ్గర. మా అమ్మేమో చిల్లు అవుతుంది, ఇసుకలో చల్లగా ఉందని పడుకునింది. ఇక పొద్దుగుకే లోపల మా నాయన ఇవన్నీ చూసుకొని పోదాం పాండి అని చెప్పి ఇక్కడ కొండ మీదకి ఎక్కిన తర్వాత చూడండి తాతమ్మ వాళ్ళు అస్సలు ఇంకా పట్టట్లేదన్నమాట వాళ్ళిద్దరిది. అంత బాగుంటుంది వాళ్ళిద్దరిది. వాడైతే ఎప్పుడు వాళ్ళ తాత దగ్గరే ఉండాలంటాడు. ఇక మేము కాసేపు ఇట్లా స్పెండ్ చేసిన తర్వాత ఇక్కడే ఒక గుడి ఉంటుందండి. ఆ గుడి కూడా ఎలా ఉంటుందో ఏంటో చూసేద్దాం మరి. చలో చూడు 1 2 3 నానా నువ్వంటే చూడాలంట. తాత వాళ్ళ గుర్తుపట్టలేక 1 2 3 పెట్టా.
వదిలేస్తున్నా జంపు 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 చూసిన ఎట్లా జంపు చేసి తీసుకో అందరికి నీళ్ళల్లో ఎంతసేపు ఆడినా సరిపోలేదు ఫ్రెండ్స్, చాలాసేపు ఆడుకున్నాము. ఇంకా మళ్ళీ దర్శనం చేసుకోవడానికి గుడి క్లోజ్ చేస్తారు అని చెప్పేసి ఇంకా దర్శనం చేసుకుందామని వెళ్తున్నాం అనమాట. ఇక్కడ టెంపుల్ ఎలా ఉంది ఏంటి చూసేద్దాము మరి, చలో. అయితే కనుక వాటర్ గండి అన్నమాట మేము వచ్చిన ప్లేస్. ఇదైతే చాలా బాగుంటుంది. కార్తీక మాసంలో అయితే ఫుల్ రష్ ఉంటుంది అన్నమాట. ఈ ప్లేస్లో ఫుల్ భోజనాలు అవన్నీ పెడతారు. ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అండి. మీరెవరైనా ఈ టెంపుల్కి వెళ్ళారండి? వాటర్ గండి ఎవరైనా వెళ్ళింటే కమెంట్ చేసి చెప్పండి. నేనైతే కార్తీక మాసంలో ఒకసారి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ సంక్రాంతి స్పెషల్ అని చెప్పి మా నాన్న తీసుకొచ్చారండి. గండి అయిపోతూనే మేము దేవునికడప టెంపుల్కి వచ్చామండి. మా ఆయన హన్వికి కూడా దర్శనం చేయించాలి అని చెప్పి మా నాయన తీసుకొచ్చిండు అనమాట. పోదాం పాండి, అది కూడా దర్శనం చేసుకొని పోదాం పోయేటప్పుడు ఇంటికి అని చెప్పేసి వచ్చినామన్నమాట. ఇంకా బయట దర్శనం చేసుకోవడానికి అయితే కనుక కార్ పార్కింగ్ అవన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయండి ఇక్కడ. కానీ రథసప్తమి అప్పుడైతే కనుక స్పేసే ఉండదండి, మొత్తం క్రౌడ్ ఉంటుంది ఈ ఊరంతా. ఇక ఇప్పుడైతే కనుక మేము సంక్రాంతి కాబట్టి నార్మల్గానే ఉంది. ఇంకా దేవుడి గుడి అయితే కనుక బయట ఎంట్రన్స్లో ఇలా ఉంటుందండి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయము దేవునికడప. ఇది ఎవరైనా వెళ్ళారా అండి? మేమైతే ప్రతి ఇంట్లో ఏదైనా స్పెషల్ ఉంది అంటే కనుక ఇక్కడికి వచ్చే దర్శనం చేసుకుంటాం మేము. అబ్బో ఏం చేస్తున్నాడమ్మా బంగారు? టెంపుల్ లోపల అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ దేవునికడపలో. ఇంకా మేమైతే ఎన్నిసార్లు వచ్చింటామో చిన్నప్పటి నుంచి లెక్కలేనన్ని సార్లు వచ్చినాం ఫ్రెండ్స్. ఇంకా మా అన్న పెళ్ళిళ్ళు అందరి ఇక్కడే జరుగుతాయి అన్నమాట. ఇంకా ఏంటంటే స్పెషల్ రథసప్తమికి అయితే కనుక మేము అందరం ఊరంతా నడుచుకుంటూనే వచ్చాం ఫ్రెండ్స్. అప్పుడైతే కనుక పక్కనే మా ఊరికి దేవునికడప 15 నిమిషాలు కూడా పట్టదు, నడుచుకుంటూ అందరం వచ్చేసాము ఆ ఊరేగింపు చూడడానికి. ఇంకా సందు ఉండదు, జాతరలాగా చేశారు. ఇంక ఇప్పుడైతే కనుక సంక్రాంతి స్పెషల్ కాబట్టి ఎట్లుంది ఏంటి చూసేద్దామా మరి, చలో. సంక్రాంతి కాబట్టి రష్ బాగానే ఉందండి దర్శనానికి. మేము దర్శనంకి పోయే ముందర ఇక్కడ బయట ఇంకా కొన్ని దేవుళ్ళు ఉన్నారు. ఆ దేవుళ్ళని కూడా దర్శించుకొని దండం పెట్టుకొని లోపలికి వెళ్దామని చెప్పేసి చూస్తున్నాం అనమాట. ఆ లోపల ఏంటేంటి ఉన్నాయో కూడా చూసేద్దాం మరి. ఓన్ తీస్తున్నాడు అన్వి. దండం పెట్టుకుని వద్దాం, లేదు టైం పట్టదు. ఏంటి ఎక్స్ట్రా వారి
సో మనం ఇప్పుడు అందరం దేవుళ్ళని చూసుకున్నాం కదా, దర్శనంకి వెళ్ళాము. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటారు, వెళ్దాం రండి. ఇక గుడి వెనకాలైతే ఇలా శ్రీకృష్ణుడు కూడా ఉంటారనమాట. ఇక్కడ మేము దర్శనం ప్రతిసారి చేసుకుంటాం. మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఎక్కువ ఇక్కడే వచ్చి ఆడుకునే వాళ్ళం అనమాట గుడి వెనకాల. ఇంక ఇక్కడైతే కనుక మేము మంచిగా దర్శనం జరిగిందండి. సంక్రాంతి రోజు మేము వెళ్ళే టైంకే హారతి ఇస్తుండే. సో మంచి దర్శనం చేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటంటే మా ఊరిలో సంక్రాంతి రోజు రాముల్ని ఊరేగిస్తారండి. ఊరంతా తిప్పి ఊరేగించిన తర్వాత గుళ్ళో తెచ్చి పెడతారు. ఇక్కడ ఈసారి ఎలా జరిగిందో చూద్దామా. ఇలా రాములు వాళ్ళు వచ్చే ముందర అలా బిందె తీసుకొని నీళ్లు పోసుకుంటూ ఆహ్వానిస్తామండి మేము మా ఊర్లో అయితే కనుక. ఇట్లా అందరము చేస్తాము. ఎవరింటికి వచ్చే ముందర వాళ్ళందరూ బిందెలతోటి నీళ్లు పోసి దాని తర్వాత దేవుణ్ణి ముందుకు తీసుకొస్తారనమాట. ఇట్లా ప్రతిసారి జరుగుతుంది సంక్రాంతి. నేను పుట్టినప్పటి నుంచి ఎప్పుడు ఇలానే జరుగుతుందండి. ఇంక ఈసారి అయితే కనుక హన్విక్ని వాళ్ళ తాత అయితే కనుక కింద పెట్టకుండా చూపిస్తా ఉన్నాడు అన్నీ. ఇలా ఇంకా మన ఇంటింటికి వస్తారండి రాముల వారు. ఇంకా మేము పూలు, టెంకాయ, వడపప్పు, పానకం అవన్నీ కూడా ఇస్తాము. ఇంకా మొక్కుకుంటాము. ఇలా జరుగుతుందండి మా సంక్రాంతి అయితే కనుక. మీరు ఎలా జరుపుకున్నారో కమెంట్ చేసి చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా కనుమ రోజు అయితే ఇంకా ధూమ్ధామ్గా జరిగిందండి. అస్సలు మిస్ అవ్వకండి నెక్స్ట్ వీడియో అయితే కనుక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.